హలో అందరికీ వెల్కమ్ టు చిన్ని మిన్ని వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు కదా, మేము షాపింగ్కి వెళ్ళామని ఆల్రెడీ షార్ట్స్లో చూసే ఉంటారు. మా అన్నయ్య ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్కి వెళ్ళామనేసి. సో ఫస్ట్ అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడి నుంచి షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. అమ్మ వాళ్ళు తమిళనాడుకి బార్డర్లోనే ఉంటారు. సో పల్లిపట్టు దగ్గర సుమంగళి, మేము నా పెళ్ళికి కానీ మా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ మొత్తానికి ఇక్కడే జ్యువెలరీ కొన్నామన్నమాట. ఎందుకంటే తమిళనాడు జ్యువెలరీ గోల్డ్ కొంచెం చూడడానికి క్వాలిటీ బాగా అనిపిస్తుంది అండ్ జిఎస్టీ కూడా తగ్గుతుంది అంటారు. సో మేము అందుకనేసి ఇక్కడికి వచ్చాము. ఇంకా మా అన్నయ్య ఎంగేజ్మెంట్ కోసం రింగ్ కొనడానికి వచ్చాము. మా వదినకి ఒక రింగ్ మనము, ఒక రింగ్ వాళ్ళు వేస్తారు కదా. సో మేము వదిన కోసం ఇక్కడ రింగ్ తీసుకుంటున్నాము, మళ్ళీ అక్కడ అన్న కోసం వాళ్ళు రింగ్ తీసుకుంటారనమాట. ఇలాంటి మోడల్ రింగ్స్ చూసాము, మళ్ళీ ఫ్యాన్సీలో చూసాము. చాలా రింగ్స్ చూసిన తర్వాత ఒక కపుల్ రింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా అలాగే సిల్వర్లో చూద్దామని అక్కడ వెళ్ళి సిల్వర్ బ్రేస్లెట్స్ అడిగితే డైలీ వేర్ కోసం అనేసి ఒక్కొక్కటి 1600 అలా చెప్పారనమాట. వాటి మీద గ్రామ్స్ ఏమో 5 to 6 గ్రామ్స్ ఉంది, అంటే మనకు 5 to 600 పడాలి అంతే. నార్మల్గా అంతే. సిల్వర్ బ్రేస్లెట్స్కి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని డబుల్ కాస్ట్ వేస్తారు. ఇంకా మా బడ్జెట్లో ఒక రింగ్ తీసుకున్నాము, అది కూడా నా సైజులోనే తీసుకున్నాను. తను ఎలా ఉంటుందో నేను ఇంతవరకు అయితే చూడలేదు మా వదిన్ని, కానీ నా అలాగే ఉంటుందని మా అక్క చెప్తే ఇంకా నా సైజుతోనే ఒక రింగ్ తీసుకున్నాము. అలాగే మా ఆయన డైలీ వేర్ కోసం సిల్వర్ బ్రేస్లెట్ యూజ్ చేస్తారు కదా, అది పాతది ఇచ్చేసి కొత్తది తీసుకున్నారనమాట. రింగ్ కాస్ట్ ఎంత, ఎన్ని గ్రామ్స్ ఇలాంటివి ఏం అడగద్దండి, రివీల్ చేయకూడదు అనమాట ముందే. తర్వాత రివీల్ చేస్తాను అందరూ అడిగితే. ఇంకా ఆయన తీసుకున్న సిల్వర్ బ్రేస్లెట్ అయితే అక్కడే వేయించుకునేసాము. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం 2 అయింది. ఇంక ఇక్కడ నుండి మనం తిరుపతికి వెళ్ళాలన్నమాట బైక్లో. పెద్ద షో చేస్తున్నాను అనుకోకండి, తమిళనాడుకి వచ్చామని. మాకు లాంగ్ ఏం కాదు, పక్కనే తమిళనాడు, జస్ట్ 15 కిలోమీటర్స్ అంతే. కానీ నేనేదో పెద్ద వేరే స్టేట్కి వెళ్ళినట్టు షో చేస్తున్నాను అని అనుకోకండి, నార్మల్గా చెప్పాను అంతే. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి 4 అయింది. పల్లిపట్టు నుంచి తిరుపతికి వచ్చేసరికి 4 అయింది అనమాట. చాలా లేట్ అయిపోయింది. ఇంకా షాపింగ్ చేసుకొని తినాలి, అందుకని అసలు తిననే లేదు టైం సరిపోక. ఒక శారీ కోసం ఇంత దూరం రావాలని అనుకుంటారేమో, ఇక్కడ శారీ కలెక్షన్ చాలా బాగుంటుంది. శారీయే కాదు, అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇక్కడ క్లాత్ కలెక్షను. అందుకే నేను ఎప్పుడు ఇక్కడికే వస్తాను. నేను ఈరోజు ఫుల్ వీడియో కూడా తీసాను, అన్ని క్లాత్స్ మొత్తం కవర్ చేసేలాగా. అది లాంగ్ వీడియో నెక్స్ట్ ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా మా వదినకి గోల్డ్ కలర్లో శారీ కావాలని అడిగిందని మేము స్టార్టింగ్ నుండి గోల్డే చూసామన్నమాట. అంటే వేరే శారీస్ ఏమీ చూడకుండా టైం చాలా లేట్ అయిపోయిందని గోల్డ్లోనే అడిగాము. ఇంకా వాళ్ళు గోల్డ్లోనే ఎత్తేసారు. నాకైతే చూడగానే ఇదే శారీ నచ్చింది. ఇంకా తనకి ఫోటో పెడితే తను కూడా అదే సెలెక్ట్ చేసుకుంది అనమాట. ఇంకా దాన్నే ఫైనల్ చేసుకున్నాము. ఈ 2 శారీస్ సెలెక్ట్ చేసి మా అన్నకు చూపించి ఏది కావాలో సెలెక్ట్ చేసుకో మీ ఆవిడ కోసం అంటే, నాకు ఇలాంటివన్నీ తెలియదమ్మా, మీరే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాడు. మళ్ళీ బయట ఇచ్చినప్పుడు మాత్రము బ్లౌజ్ సెలెక్షన్ కానీ ఆ డిజైన్ మగ్గం వర్క్ కానీ మొత్తము మేము కొన్ని చూపిస్తే ఇది బాగాలేదు ఇంకా మంచిగా పెట్టండి అంటాడు. అంతే, వాళ్ళ వైఫ్ వచ్చేసరికి అలా డెసిషన్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఆ బ్లూ శారీ ఎవరైనా చూసింటే కమెంట్ చేయండి. నేను చాలాసార్లు రీల్స్లో ఎక్కడో చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా షాపింగ్ మేము అందరికీ అనుకోలేదు, ఓన్లీ పెళ్లి కూతురు కోసమే అనుకున్నాము. అందువల్ల నేను తీసుకోలేదు, పెళ్ళికి తీసుకుందాంలే అని. ఇంకా మా అన్న కోసం అయితే 2 డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇది స్టార్టింగ్లో చూడడానికి నచ్చలేదు, కానీ వేసుకున్న తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. షాపింగ్ మాల్కి వచ్చి ఏమి కొనకుండా రిటర్న్ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుందేమో, నేనైతే అనుకోలేదు. కానీ మా ఆయన చెప్పారు నీకు నచ్చింది ఒక డ్రెస్ తీసుకో అని. ఇంకా నేను టాప్స్లో అయితే చూశాను, అన్నీ చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట నాకు. ఇంకా అన్నిట్లో కలిపి ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడగానే చాలా బాగా నచ్చింది. మా ఆయనకు చూపిస్తే మా ఆయన కూడా సూపర్ అని చెప్పాడు. ఇంకా దీన్నే ఫైనల్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ టాప్స్ అన్నీ చాలా బాగున్నాయి కలెక్షను. బోర్డు ఏమో 299 పెట్టారు, కానీ నేను తీసుకున్న టాప్ ఏమో 499 పడింది. కానీ వర్తబుల్ అనిపించింది, అందుకే తీసుకున్నాను. వీటన్నిటిని నేను లాంగ్ వీడియోలో ఫుల్గా వీడియో తీసాను, నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ వీడియో తీసుకోవడానికి చాలా షై ఫీల్ అయ్యాను, కొంచెం మొహమాటంగా భయంగా ఉంది, ఏమైనా అంటారేమో అని. ఈసారి ఆ ఫీలింగ్ రాలేదు, ఎందుకు అలవాటు అయిపోవడం వల్లేమో. అంటే ఇప్పుడు కూడా అన్నారు, కానీ వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా మొత్తం వీడియో తీసుకున్నాను అనమాట. తెలిస్తే ఏమంటారో తెలియదు, కానీ
ఆ ఫీలింగ్ అయితే, ఆ షై ఫీలింగ్ అయితే పోయింది. ఇంకా మేము చేసిన షాపింగ్కి మాకు ఒక గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారు. ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో మాకు 10 పీస్ డిన్నర్ సెట్ అయితే గిఫ్ట్గా వచ్చింది. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే 2 గిఫ్ట్స్ వస్తుంది, 2 బిల్స్ వేసుకొని ఒక గిఫ్ట్ నాకు, ఒక గిఫ్ట్ మాకు, కానీ ముందే ప్లాన్ చేసుకునేసామన్నమాట ఫన్నీగా. కానీ ఒకటే తీసుకున్నాము. మళ్ళీ లాస్ట్కి సరదాగా అనుకున్నాం. ఇంకా షాపింగ్ అయ్యేసరికి చీకటి పడిపోయింది అనమాట. 6-6:30 అలా అయిపోయింది. ఇంకా అక్కడ నుండి చాము దగ్గరికి వచ్చాము. చాము ఆఫ్టర్నూన్ నుంచి మా కోసం వెయిట్ చేస్తూ ఉంది, ఫుడ్ కూడా తినకుండా. చాలా ఆకలేస్తుంది, ఇంకా వెళ్ళి తినాలి. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మార్నింగ్ రింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ రాముల వారి కళ్యాణం జరిగింటే అక్కడ వాళ్ళు పిలిచి మరీ ప్రసాదం ఇచ్చారు. మీరు షార్ట్స్లో చూసే ఉంటారు కదా, అదే తినడము, అది కూడా కొద్దిగానే తిన్నాము. ప్రసాదం తిని టెంపుల్కి వెళ్ళకపోతే ఎలా అని మా ఆయన అయితే టెంపుల్కి వెళ్ళొచ్చి మరీ ప్రసాదం తిన్నారు. నేనైతే వెళ్ళలేదు, ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నానమాట. ఇంకా టైం లేక అసలు వెళ్ళలేదన్నమాట. ఫుల్గా ఆకలేస్తుందని చాము వాళ్ళ హాస్టల్ పక్కనే ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట, రెడ్ బకెట్ రెస్టారెంట్కి. నేనైతే ముందే ఫిక్స్ అయిపోయాను, మష్రూమ్ తిని చాలా రోజులైంది. అంటే మిన్నీని ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి మష్రూమ్ తినడం మానేశాను అనమాట, తినకూడదని. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత తినే అవకాశం వచ్చింది. సో మేమైతే మష్రూమ్ తినాలని ఫిక్స్ అయిపోయాను నేనైతే. ఇంకా చాము ఎప్పుడు రొటీన్గా నాన్స్, పన్నీర్ కర్రీ ఎప్పుడు బయట వచ్చినా అది మాత్రమే తింటుంది. ఇంకా మా ఆయన, మా అక్క యాజ్ యూజువల్ బిర్యానీ తింటారు. మా అన్నయ్య అయితే మీరు ఏది తింటే నేను అది అన్నాడు. అంటే ఈరోజు శ్రీరామనవమి కదా, అన్నయ్య నాన్ వెజ్ తిననని చెప్పాడు. మనకు అలా ఏం లేదు, ముక్కలేంతే ముద్ద దిగదు. అసలే సండే, వారంలో 2 రోజులు పస్తుంటాం మనం నాన్ వెజ్ తినకుండా. ఇంకా 5 రోజులు కూడా ఎందుకు వెయిట్ చేద్దాం అనేసి నేనైతే తినేసాను. ఇంకా నాకు స్టార్టర్స్లో ఎప్పుడు లాలీపాప్స్ బాగా సాస్లో ముంచి తీసినట్టుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అదే ఇష్టం అనమాట. సో స్టార్టర్స్ అయితే నేను అవి తీసుకున్నాను. రాగానే ఫుల్గా ఆకలేస్తుంది, అదైతే బాగుంటుంది తినడానికి. అందరూ ఒక్కొక్క నాన్ వేసుకొని తిన్నామన్నమాట. బిర్యానీ, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకని, ఏదికి తీసుకున్నా అందరం షేర్ చేసుకుంటాము. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క లోకం అనమాట. నేనైతే వీడియో తీసుకుంటూ తిన్నాను. మా అన్న అందరికీ కాల్స్ చేసుకుంటూ, ఇన్విటేషన్ ఇచ్చుకుంటూ అందరిని ఇన్వైట్ చేస్తున్నాడు ఎంగేజ్మెంట్కి. మా ఆయన ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా చాముదొకం చాము ఆల్రెడీ షార్ట్స్లో కూడా చెప్పాను. నాకు ఎలా అంటే అన్నీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మెనూలో చూసి పక్కన అమౌంట్స్ ఉంటుంది కదా, అవి కౌంట్ చేసుకుంటాను అనమాట, ఎంత అయింది బిల్ అని. ఇంకా నేను ఇలా చేస్తుంటే మా ఆయన అన్నారు, బిల్లు ముందే తెలిసిపోతే ఫుడ్ హ్యాపీగా తినలేవు, నువ్వు ప్రశాంతంగా తినేసే, బిల్లు సంగతి తర్వాత చూద్దామన్నాడు. ఇంకా అందరం తర్వాత తినేసామన్నమాట. చాలా లేట్ అయిపోయింది. పిల్లలిద్దరిని ఇంట్లో వదిలేసి వచ్చేసాను షాపింగ్ అని. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది, ఎవరైనా ట్రై చేయండి ఎంఆర్పల్లిలో. మేము తీసుకున్న ఫుడ్ తిని మిగిలిపోయింది కూడా. మేము ఎప్పుడు రెస్టారెంట్లో ఫుడ్ తిని మిగిలినా మేము అక్కడే పడేసి రామన్నమాట, ఇంటికి తీసుకొచ్చేస్తాం పార్సెల్. ఎంత మిగిలితే ఎంత, అది కొంచెమైనా సరే తీసుకొచ్చి ఇంటి దగ్గర తింటాము. ఇంక ఇలా ఈరోజు అయితే ఫైనల్గా ఇలా గడిచిందనమాట. సరదాగా హడావిడిగా అలా జరిగిపోయింది. ఫైనల్లీ అయిపోయింది. ఒక బాటిల్ మిగిలింది. సో ఇంకా ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చాము. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.